హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినిమా చెడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ ద మోస్ట్ అవైటెడ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ దేవరా పార్ట్ 1. దేవరా మూవీ నాకెలా అనిపించిందంటే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ టైగర్ షో. ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్ స్టఫ్, అసలు యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, అనిరుద్ స్కోర్తో ఫస్ట్ హాఫ్ వాస్ పీక్స్. స్టోరీ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. బిగినింగ్ పోర్షన్స్లో వరల్డ్ బిల్డింగ్ని ప్రాపర్గా ప్రజెంట్ చేశారు. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, పేసింగ్ అందుకోవడానికి కాస్త టైం పట్టింది. వన్స్ అందుకున్న తర్వాత క్లైమాక్స్ వరకు ఎక్కడ హై తగ్గదు ఫర్ షూర్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఎన్టీఆర్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దేవరా. నౌ ఇన్ డీటెయిల్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్, జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి యాక్టర్ని డామినేట్ చేసింది. ఎన్టీఆర్ గారికి డ్యూయల్ రోల్ కేక్ వాక్ అసలు, అండ్ ఫర్ షూర్ హీఈస్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. జాహ్నవి గారు షార్ట్ అండ్ స్వీట్ రోల్ ప్లే చేశారు. సైఫ్ అలీ ఖాన్ గారు యాంటగనిస్ట్ గా ప్లే చేశారు. అక్కడక్కడ డబ్బింగ్ అండ్ లిప్సింగ్ ఆఫ్ ఉంది, బట్ ఆ డామినెన్స్, ఆ విలనిజం ని చాలా బాగా పోర్ట్రే చేశారు. శ్రీకాంత్ గారు బాగా పర్ఫామ్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు వాజ్ ద నెరేటర్ ఆఫ్ ద ఫిల్మ్. యాజ్ యూజువల్ తన రోల్ కి జస్టిఫై చేశారు. కమింగ్ టు ది సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఫిల్మ్, ఆర్ రత్నవేల్ గారు డార్క్ అండ్ వైబ్రెంట్ విజువల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ మెయిన్లీ అండర్ వాటర్ సీక్వెన్సెస్ లో వర్క్ వాస్ హై ప్లీజింగ్. యాక్షన్ కోరియోగ్రఫీని కూడా చాలా కొత్తగా చూపించారు అండ్ అంతే ఆర్టిస్టిక్ విజువల్స్ ని డెలివర్ చేశారు. కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, అనిరుద్ గారి మ్యూజిక్ అండ్ స్కోర్ తో స్క్రీన్ పై వచ్చే ప్రతి విజువల్ ని ఎన్హాన్స్ చేశారు. థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది బ్రో. చుట్టమల్లె సాంగ్ కి థియేటర్ అంతా కాన్సర్ట్ అయింది. ఎడిటింగ్ వాస్ గుడ్. యాక్షన్ కోరియోగ్రఫీ చాలా కొత్తగా డిజైన్ చేశారు. అండ్ వైలెంట్ టు విఎఫ్ఎక్స్ వాస్ డీసెంట్. షార్క్ సీన్ మామూలు హై ఇవ్వదు. సీ దగ్గర వచ్చే విజువల్స్ ఆర్ టూ గుడ్. ప్రొడక్షన్ డిజైన్ వాస్ డీసెంట్. అండ్ ఫైనలీ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ కొరటాల శివ గారు, దేవరా పార్ట్ 1 తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. అండ్ సెటప్ ఆఫ్ దేవరా వాస్ టూ గుడ్. వెపన్స్ ని డివైన్ పవర్ తో చూడడం అండ్ ఎక్కడ కోర్ స్టోరీ డైవర్ట్ అవ్వకుండా మెయిన్ స్టోరీకే స్టిక్ అయ్యి చాలా జెన్యూన్ గా దేవరా పార్ట్ 1 ని ప్రెజెంట్ చేశారు. అండ్ సక్సీడ్ అయ్యారు కూడా. బట్ ఏదైనా కంప్లైంట్ ఉందా అంటే ఎస్, సెకండ్ హాఫ్ ట్రాక్ లో రావడానికి కాస్త టైం తీసుకున్నారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే క్లిఫ్ హ్యాంగర్ అంత ఇంప్రెస్ చేయలేదు. సెకండ్ పార్ట్ చూడాలనే యాంటిసిపేషన్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది అనిపించింది. దట్స్ ఇట్ బ్రోస్. ఈ వీకెండ్ కి మాస్ యాక్షన్ డ్రామా ప్లేయింగ్ నియర్ యువర్ థియేటర్స్. మీకు దేవరా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సీ యూ బ్రోస్, టేక్ కేర్.